అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. ఆరోగ్యానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ తోటి మేము సిద్ధంగా ఉన్నాము. మరి బోలెడన్ని ఆసక్తికరమైన విషయాలు, టిప్స్ గురించి మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు సెలబ్రిటీ హోమియో ఫిజిషియన్ డాక్టర్ చేతన్ గారు. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే మేడం. డాక్టర్ గారు, ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్స్ అయితే వాళ్ళు తీసుకునే డైట్ విషయంలో చాలా జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలి కదండీ! అండ్ ఈ సమ్మర్‌లో వాళ్ళ డైట్ ఏ విధంగా ఉంటే మంచిదంటారు? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏందంటే షుగర్ వ్యాధి ఉందనుకోండి. వ్యాధి ఉన్నోళ్ళకి ఫస్ట్ థింగ్ అర్థం కాదు. నేనేం తినాలి? ఏం తినొద్దు? అనేసి అర్థం కాదు వాళ్ళకు. కొందరేమంటారు, "అరే! నువ్వు ఫ్రూట్లు మానేసేయి" అంటే ఫట్ అని మానేస్తారు. కొందరేమంటారు, "నువ్వు నైట్ టైమ్ ఫ్రూట్లు తినొద్దు" అనేసి అంటారు. "నువ్వు నైట్ టైమ్ సాలడ్ తినొద్దు" అనేసి అంటారు. అట్లా వాళ్ళకు కన్‌ఫ్యూజన్ అయితది. ఏం తినాలి? ఏం తినొద్దు? అయితే ఇట్లా ఒక పేషెంట్ వచ్చిండ్రు మన దగ్గర. మనం ఏం చెప్పినామంటే, "సార్ మీరు ఏది చెప్తే అది స్ట్రిక్ట్‌గా నేను డైట్ చేస్తా" అన్నారు. హ్మ్. ఫాస్టింగ్ షుగర్ ఏమో 350 ఉంది. ఓకే. పోస్ట్ లంచ్ షుగర్ ఏమో 350, 400 మధ్యలో ఉంది. హెచ్‌బీఏ1సీ 12 ఉంది పేషెంట్‌కి. హుహు. పేషెంట్ ఏమో ఫుల్, "నేను మీరు ఎట్లా అంటే అట్లా చేస్తా సార్. మీరు చెప్పండి. నాకు షుగర్ తగ్గించండి." హోమియోపతిలో ఏందంటే షుగర్ పూర్తిగా తగ్గుతది. ఓహ్! హ్మ్. అయితే మనం ఏం చెప్పినాం, మధ్యాహ్నం ఏం తింటున్నారు? హ్మ్. మధ్యాహ్నం రైస్ తింటున్నా. మార్నింగ్ ఏం తింటున్నారు? రాగి జావా తాగుతున్నా. నైట్ ఏం తింటున్నారు? 2 చపాతీలు తింటున్నా అన్నారు. సరే ఒక పని చేయండి. నైట్ మీరు వెజిటబుల్ సాలడ్ తినగలుగుతారా? లేకపోతే ఫ్రూట్ ఏదైనా తినగలుగుతారా అంటే, "ఆ! తింటా సార్. మళ్ళా దాని తర్వాత ఏం తినొద్దని" చెప్పినా. హ్మ్. సరే అన్నారు. ఇప్పుడు మార్నింగ్ రాగి జావా ఉంది. డైలీ అదే అంట. మధ్యాహ్నమేమో రైస్ ఉంది. అయితే మనం ఏం చేసినామంటే, మార్నింగ్ మీరేం చేయండంటే, మీరు ఇడ్లీ గానీ, దోస గానీ తినండి. ఓహో! ఎంత కావాలి దానికన్నా సగం తినండి. మధ్యాహ్నం రైస్ సగం తినండి. నైట్ ఒక్కటే జొన్న రొట్టె. హ్మ్. ఒక్కటే జొన్న రొట్టె. ఏదన్నా పొడి. అంటే ఏం పొడి? పుట్నాల పొడి గానీ, ఏ పొడిలో అయితే మన పల్సెస్ వాడి చేస్తారు గదా! హ్మ్. దాల్స్ వాడి చేస్తారు గదా! అదే పొడి తినాలి. ఓకే. హుహు. ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవాలి. హ్మ్. ఇంట్లోనే ప్రిపేర్ చేసి, ఇంట్లో ప్రిపేర్ చేసేటప్పుడు ఇంకా ఇంపార్టెంట్ ఏందంటే దాన్ని డ్రై రోస్టే చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పుట్నాల పొడి చేసుకుంటున్నారు. ఏం చేస్తారంటే దాంట్లో కొంచెం పోపు పెడతారు ఫస్ట్. కొంచెం డ్రైడ్ మిరపకాయలేసి, వెల్లుల్లి. వెల్లుల్లి ఏసి పోపు పెడతారు కదా! దాంట్లో ఆయిలేస్తారు. గీల్ ఏమేయొద్దు. ఓన్లీ డ్రై రోస్ట్ చేయాలి. డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసుకోవాలి. అది జొన్న రొట్టెతోటి మీరు తినండి అని చెప్పినాను నేను. హుహు. మళ్ళా దాంట్లో నూనె ఏసుకోవాలనా సార్ పొడిలో అంటే, నూనె ఏసుకోకండమ్మా. ఓన్లీ అదే తినండి. మీరు కావాలంటే బటర్, అన్‌సాల్టెడ్ బటర్. ఇప్పుడు మనం అమూల్ బటర్ అనేసి కొంటాం గదా! దాంట్లో సాల్ట్ ఉంటది. అట్లనే అమూల్ బటర్ అన్‌సాల్టెడ్ గూడా వస్తది. ఓకే. అన్‌సాల్టెడ్ బటర్ తీసుకోవాలి. అట్లా చేయండి అని చెప్పినాం. ఒక్కటే తినాలి జొన్న రొట్టి, అది గూడా ఇంట్లోనే వండుకోవాలి అనేసి చెప్పినాము. లేదు మీకు బోర్ అయితుందంటే ఇంకో బెస్ట్ పని చేయొచ్చు. సాలడ్‌లు తింటారా అంటే, ఆ! తింటాను. సరే నైట్ ఒకరోజు జొన్న రొట్టె విత్ బటర్, ఒకరోజు సాలడ్. ఒకరోజు జొన్న రొట్టె విత్ బటర్, ఒకరోజు సాలడ్. ఇట్లా చేయండి. సాలడ్ అంటే చాలా మంది అనుకుంటారు అందులో లెట్యూస్ వేయాలి, మొత్తం బ్రోకలీ వేయాలి. ఇలా ఇలా అనుకుంటూ ఉంటారు. అవును. అసలు ఎగ్జాక్ట్‌లీ మనకి ఎలా ఉండాలంటారు సాలడ్? ఇప్పుడు చూడండి, ఎప్పటి నుంచి రోగాలు పెరిగినాయి మనిషికి ఒక్కసారి మనం ఆలోచించుకొని చూస్తే, మనం ఎప్పటినుంచైతే వంట చేయడం స్టార్ట్ చేసినాం గదా! అప్పటినుంచే రోగాలు ఎక్కువ. క్రానిక్ రోగాలు. హ్మ్. మన వంటలు విత్ టైమ్ చేంజ్ అయితున్నాయి. ఓవర్ కుకింగ్ చేస్తాం, ఓవర్ ఆయిల్ వాడతాం, ఓవర్ కార్బోహైడ్రేట్ ఉన్న వస్తువులు వాడడం వల్ల మనకిది పెరిగినాయి. మళ్ళా ఇంకోటేందంటే విత్ టైమ్, హ్మ్. విత్ టైమ్ గ్రెయిన్స్ కూడా మారుతున్నాయి. ఫుడ్ గ్రెయిన్స్ వాడుతున్నాయి. మారుతున్నాయి. ఎట్లా మారుతున్నాయి? ఇప్పుడున్న రైస్ మీరొక 100 ఏళ్ళు టైమ్ మెషిన్‌లో పోయి బ్యాక్ చూసుకుంటే, ఆ రైస్‌కి, ఈ రైస్‌కి చాలా తేడా ఉంటది. ఇప్పుడు మీరు ఎట్లా ఉంటది తేడా అనేసి అడుగుతారు. ఆ! మీరు ఏదైనా బ్రాండ్ రైస్ కొంటున్నారనుకోండి. దాని టేస్ట్ బావుంటేనే నెక్స్ట్ టైమ్ ఆ బ్రాండ్ కొంటారు. అయితే ఇక్కడ ఏం చేసిండ్రంటే హై ఈల్డ్ వెరైటీ క్రాప్స్ అనేసి క్రాప్స్ ఉంటాయి. అంటే ఎక్కువ పంట వస్తది. మళ్ళా దాని మీద మాస్ సెలక్షన్ అనేసి ఒక ప్రాసెస్ ఉంటది. హుహు. మాస్ సెలక్షన్ అంటే ఏంది? ఇప్పుడు మీరు ఏదైతే పంట ఏసిండ్రు గదా! దాని టేస్ట్ బావుంటే నెక్స్ట్ దానికి అదే సేమ్ సీడ్ వాడతారు. ఓహోహో! ఓకే. మళ్ళా ఇప్పుడు హై ఈల్డ్ అంటే ఎక్కువ పంట ఇస్తుంది. ఇది టేస్ట్ ఎక్కువ ఇస్తుంది. ఈ రెండిటిని
కంబైన్ చేస్తారు. అయితే ఇప్పుడు ఈల్డ్ కూడా ఎక్కువ వస్తుంది, టేస్ట్ కూడా మంచిగా అవుతుంది. టేస్ట్ మంచిగా అయిందంటే దాంట్లో ఫైబర్ క్వాలిటీ తగ్గుతుంది, ఓకే. ఫైబర్ క్వాంటిటీ తగ్గుతుంది. ఏ గ్రెయిన్ అయినా దాంట్లో కార్బోహైడ్రేట్ క్వాంటిటీ పెరుగుతుంది. ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఇట్లా చేస్తూ 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 ఏమైపోతుంది అంటే ఒక 10 జనరేషన్ల తర్వాత మనకు ఎక్కువ కార్బోహైడ్రేట్ వస్తుంది. అందుకే ఇప్పుడు రైస్ వేరే, అప్పట్లో రైస్ వేరే. దంపుడు బియ్యం అనేవారు, పొట్టు బియ్యం అనేవారు. ఇప్పుడు అవన్నీ ఏముండవు. లేవు. అయితే టేస్ట్ ఇప్పుడు చాలా మంది రైస్ స్మెల్కే ఇది అయిపోతారు, ఫిదా అయిపోతారు. అవును. అది ఎందుకు వస్తుంది స్మెల్ అంటే దాంట్లో కార్బోహైడ్రేట్ అట్లా ఉంది, జర స్వీటే ఉంటుంది స్మెల్ రైస్, మీరు చూడండి. అయితే అట్లా చేస్తూ చేస్తూ మన గ్రెయిన్స్ మారిపోయినాయి. అందుకే మీరు తక్కువ క్వాంటిటీ తీసుకున్నా మీకు గ్లూకోజ్ స్పైకులు వస్తాయి. ఓకే. అయితే ఇక్కడ గ్లైసిమిక్ ఇండెక్స్ అనేసి ఒక పదం ఉంటుంది. మనం ఏది తిన్నా దానికి ఒక గ్లైసిమిక్ ఇండెక్స్ ఉంటుంది. చెరుకు రసం తాగండి, దానికి గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉంటుంది. ఫట్ అనేసి 200-300కు పోతుంది షుగర్, నాన్ డయాబెటిక్ ఉంటే కూడా. తాగంగానే మీరు టెస్ట్ చేసుకుంటే ఒక 5 నిమిషాలు మళ్ళీ తగ్గిపోతుంది, ఎందుకంటే మీరు నాన్ డయాబెటిక్ కదా. అవును. డయాబెటిక్ ఉంటే అది ఎక్కువ ఉంటుంది. సో రైస్ ది గ్లైసిమిక్ ఇండెక్స్ 60 to 70 మధ్యలో ఉంటుంది. చపాతీది గ్లైసిమిక్ ఇండెక్స్ కూడా 60 to 70 మధ్యలో ఉంటుంది. రెండు ఈక్వలే కదా. రెండు ఈక్వలే. మళ్ళీ మనం తక్కువ చేసి ఏం చేస్తున్నాం అంటే ఇది షిఫ్ట్ చేసి ఏం చేస్తున్నాం, అదే తింటున్నాం. ఎందుకంటే అవి జొన్నలు కూడా గ్రెయిన్లు మాడిఫై అయినాయి కదా. అవును. అయితే ఇప్పుడు సమ్మర్లో ఏమవుతుంది అంటే బాడీలో తొందరగా డిహైడ్రేట్ అవుతుంది. మీకు కూడా తెలుసు, షుగర్ వ్యాధి పేషెంట్లకు మూత్రం ఎక్కువ వస్తుంది, చెమటలు ఎక్కువ వస్తాయి. అయితే ఏం చేయండి అంటే మీరు చపాతీలు తింటున్నారు అనుకోండి, కప్లీ ఆటా అనేసి ఆటా వస్తుంది. ఓకే. ఇప్పుడు ఏదైతే మనం పిండి తీసుకుంటాం చపాతీల పిండి, అది గోధుమ పిండి. గోధుమ పిండిలో కూడా రకాలు ఉంటాయి. మనం షర్బతీ తీసుకుంటాం, షర్బతీ దాని పేరు, షర్బతీ ఆటా అంటారు దాన్ని. అంటే ఆ గ్రెయిన్ పేరు షర్బతీ. దీంట్లో ఫైబర్ ఉండదు, కార్బోహైడ్రేట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే. ఎందుకంటే మాడిఫై అయినాయి కదా మాస్ సెలెక్షన్తో. అయితే కప్లీ ఆటా అంటే ఇది వేరే జొన్నల్లాగా రాగుల్లాగా వేరే గ్రెయిన్ కాదు, ఇది కూడా ఒక టైప్ ఆఫ్ గోధుమనే. కానీ 5000 ఏండ్లు బ్యాక్ కూడా జనాలు ఇదే గోధుమ తింటుండే. అంటే ఇప్పటికి మారకుండా ఆ గ్రెయిన్ అలానే ఉంది, అట్లనే ఉంది. దీంట్లో గ్లూటిన్ తక్కువ ఉంటుంది, ఫైబర్ ఎక్కువ ఉంటుంది. అయితే ఈ ఆట మీరు వాడండి, అది ఒకటి. మీకు గోధుమ పిండి రొట్టెలు తినాలనిపిస్తాయి. మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే మీరు నైట్ టైం ఐదర్ సాలడ్ ఆర్ జొన్న రొట్టె తినమని చెప్తే కొందరు తినరు కదా, వాళ్ళు ఏం చేయాలి, సగం జొన్న రొట్టె చేసుకొని సగం సాలడ్ తీసుకోవాలి. ఆ సాలడ్ ఎలా ఉండాలి? ఆ సాలడ్ ఎట్లుండాలంటే ఇప్పుడు మీరు పోయి సూపర్ మార్కెట్కి పోయి అమెరికాలో దొరికే ఫ్రూట్లు, వెజిటేబుల్లు, చైనాలో దొరికే లెట్టిస్ అవి కొనే అవసరం లేదు మనకు. కీరా, ఉల్లిగడ్డ చిన్న ముక్కలు చేసుకోవాలి. మీరు దాని మీద కొంచెం మిరియాల పౌడర్, కొంచెం ఉప్పు కలుపుకోండి. ఒక్క ముద్దతోటి రొట్టెతోటి అది తిని చూడండి, మీకు నచ్చిన కర్రీ కన్నా ఎక్కువ టేస్టీ ఉంటుంది. ఓకే. మీరు ట్రై చేయండి ఎప్పుడైనా, మీకే తెలుస్తుంది. ఎవరైనా ట్రై చేస్తున్నారంటే వచ్చి కమెంట్ కూడా రాయండి, అరే ఉడకలేదు, వండలేదు కదా దాన్ని, అయినా మంచి టేస్ట్ వస్తుంది. ఓకే. అట్లా చేయండి. మళ్ళీ ఇంకో రోజు మీరు ఏం చేయొచ్చు, ఉన్న కర్రీ కూడా తినండి, ఇదే కర్రీలో కలుపుకోండి, అట్లా కూడా చేయొచ్చు. వెరీ ఇంపార్టెంట్లీ ఇవి చేసుకుంటా వాటర్ కన్జంప్షన్ బాగుండాలి సమ్మర్లో. ఇప్పుడు మనం గ్లైసిమిక్ ఇండెక్స్ గురించి మాట్లాడినాం కదా, మీరు చెప్తే ఆశ్చర్యపోతారు. మామిడికాయలు ఉంటాయి కదా, దాని గ్లైసిమిక్ ఇండెక్స్ రైస్ కన్నా తక్కువ ఉంటుంది. మామిడికాయల్లో, మామిడి పళ్ళల్లో, పండ్లల్లో రైస్ కన్నా తక్కువ ఉంటుంది. కానీ చాలా మంది డయాబెటిక్ పేషెంట్స్ ఎంత బాధపడుతూ ఉంటారంటే సమ్మర్ వచ్చిందంటే మామిడి పండు వద్దులే అని చెప్పి చాలా మంది త్యాగం అయినా చేసేవాళ్ళు. షుగర్ ఎందుకు పెరుగుతుంది, అవన్నీ కార్బోహైడ్రేట్ తోటి పకాయించిన పండ్లు. మీరు ఎక్కడ తీసుకోవాలంటే మీకు చుట్టాల్లో కానీ మీ ఫ్రెండ్స్లో సర్కిల్లో ఎవరికైనా తోటలు ఉంటాయి కదా, వాళ్ళు ఎవరైనా ఆర్గానిక్ చేస్తున్నారంటే ఆడికి పోయి తెచ్చుకోండి. న్యాచురల్గా అది ఫ్రెష్ అవ్వాలి, అంటే అది రైప్ అవ్వాలి, అవి మీరు తినాలి. అండ్ వెరీ ఇంపార్టెంట్లీ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మా వాళ్ళు కూడా చాలామంది ఉంటారు, ఏం చేస్తారు, రైస్, కర్డ్, మామిడి పండు కలుపుకొని తింటారు. ఆ తప్పు మీరు చేయవద్దు.
ఓకే. ఏం చేస్తున్నారు మీరు? రైస్‌లో కార్బోహైడ్రేట్ ఉంది, మామిడి పండులో కార్బోహైడ్రేట్ ఉంది, కర్డ్‌లో కూడా కార్బోహైడ్రేట్ ఉంటది. ఓకే. మీరు 3 కలుపుతున్నారు. ఫుల్ మీల్ లాగా తింటున్నారు. మీరు సాలడ్‌లే తింటున్నారు ఒక టైం. అంటే సగం మామిడి పండు తినండి. ఏం కాదు. హ్మ్. సాలడ్ తినుకుంటా మామిడి పండు తినండి. ఏం కాదు. అట్లా మీరు చేయండి. ఓకే. అండ్ వాటర్ కన్జంప్షన్ మంచిగా పెట్టుకోవాలి. దాని తర్వాత కరెక్ట్ టైంకి పడుకోవాలి. మీకు ఆకలయ్యే ముందే మీరు తినాలి. ఓకే. షుగర్ వ్యాధి పేషెంట్లు ఆకలయ్యే ముందే తినాలి. నాన్ వెజ్ తినొచ్చా అండి వీళ్ళు? నాన్ వెజ్ చూడండి మేడం, ఇప్పుడు మన ఇండియన్ ఫుడ్ వేరే. ఎట్లా నేను చెప్తా. ఇప్పుడు షుగర్ వ్యాధి ఉంది పేషెంట్‌కి. పేషెంట్‌కి షుగర్ వ్యాధి ఉంది. పేషెంట్ నాన్ వెజ్ తింటుండు అంటే చాలామంది బయటికెళ్ళి బిర్యానీ తెప్పించుకుంటారు. హ్మ్. అది ఓవర్ కుక్డ్ ఫుడ్ హై ఇన్ కార్బోహైడ్రేట్. అంటే రైస్ గ్లైసెమిక్ ఇండెక్స్ 50 ఉంటే దాని గ్లైసెమిక్ ఇండెక్స్ 100 పైన ఉంటది. అది తింటే ఎట్లా నడుస్తది? మీరు నాన్ వెజ్ తినకపోతే బెటర్. ఎందుకంటే ఇప్పుడు మటన్ గానీ, చికెన్ గానీ, రెడ్ మీట్ ఏదున్నా ఆళ్ళేం జేస్తారు? అది తొందరగా రెడీ అవ్వాలి మార్కెట్‌లో పంపియడానికి. కాబట్టి వాళ్ళు దానికి హార్మోనల్ ఇంజెక్షన్‌లు ఇస్తారు. యాంటీబయాటిక్‌లు ఇస్తారు. అయితే అది తిని ఏం జేస్తాం మనం? మన హెల్తే పాడైతది గదా! అవును. అందుకే తినకండి. ఏం గాదు తినకపోతే. సరే నెలలో ఒకసారి ఎప్పుడో తింటున్నారంటే ఓకే. అండ్ ఇంకోటి వెరీ ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు బయటికెళ్ళి తెప్పించుకొని తింటాం గదా! దాంట్లో ఉప్పు ఎక్కువుంటది, టేస్టింగ్ సాల్ట్ ఉంటది, కలర్‌లుంటాయి. అవన్నిటితోటి గూడా గ్లూకోజ్ స్పైక్ అయితది. హుహు. సోడియం గూడా పెరిగిపోతది. ఫుల్ ఉప్పు చాలా ఎక్కువుంటది దాంట్లో. అయితే అందుకే మీరు ఏది తిన్నా ఇంట్లో చేసుకొని తినండి. ఓకే. అట్లా తింటా మీరు మంచిగా పడుకుంటూ, రెస్ట్ తీసుకుంటూ, వర్క్ జేసుకుంటూ ఈజీగా, హ్యాపీగా గ్లూకోజ్ లెవెల్స్‌లు కంట్రోల్‌లో పెట్టుకోవచ్చు. అయితే ఈ పేషెంట్‌కి గూడా తగ్గింది అట్లనే. మొత్తం షుగర్ వ్యాధి రివర్స్ అయింది హ్మ్. పేషెంట్‌కి. సో, హోమియోపతిలో చాలా మంచి మెడిసిన్స్ ఉంటాయి. ఇట్లా డయట్ చేసుకుంటా మీరు షుగర్ వ్యాధి తగ్గించుకోవచ్చు. హోమియోపతి మెడిసిన్ వాడితే పూర్తిగా తగ్గుతది. ఓకే. అట్లా. చాలా మంచి గుడ్ న్యూస్ అండి. అలాగే ఏ డైట్ ప్లాన్ చేసుకుంటే మంచిది, ఎలా ఉండాలన్న విషయాలు కూడా మా అందరికీ తెలియజేసినందుకు థాంక్ యూ సో మచ్ అండి. థాంక్ యూ అండి.